భారత్లో బీజేపీని ఓడించడానికి అమెరికాలో కుట్ర జరిగిందా? నరేంద్ర మోదీ మళ్లీ గెలవకుండా జో బైడెన్ ఎత్తులు వేశారా అంటే అవునని తెలుస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. భారత ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అందించి 187 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇటీవల యుఎస్ రద్దు చేసింది. డోస్ నిర్ణయాన్ని మరోసారి సమర్థించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి మాజీ అధ్యక్షుడు బైడెన్ ప్రయత్నించారని పరోక్షంగా ఆరోపించారు. భారత్ లో మరెవరినో గెలిపించేందుకు బైడెన్ ప్రయత్నం చేసినట్లుగా ట్రంప్ కామెంట్స్ చేశారు. ఇక ట్రంప్ కమెంట్స్ తో ఇండియాలో మోడీని ఓడించడానికి జో బైడెన్ సర్కార్ 187 కోట్ల రూపాయలు సాయంగా వచ్చిందనే టాక్ వస్తోంది. మొదటి నుంచి నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్ కు మంచి సంబంధాలున్నాయి. ట్రంప్ కోసం గతంలో మోదీ ప్రచారం కూడా చేశారు. దీంతో మోడీకి వ్యతిరేకంగా ఉన్న జో బైడెన్ ఇండియా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి డబ్బులిచ్చారని తెలుస్తోంది. ట్రంప్ తాజా కామెంట్లు భారత రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్ శివ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన అధ్యక్షులు ఇప్పుడు భారత రాజకీయాల్లో సంచలనం మారాయి. ఎందుకంటే ఏకంగా ప్రధాని మోడీ అంటే బీజేపీని ప్రధాని మోడీని ఓడించడానికి అమెరికాలో కుట్రలు జరిగాయి. దానికోసము జో బైడెన్ ప్రయత్నించాడు దానికి అమెరికాకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి భారత్ లో ఓటింగ్ శాతం పెంచి మరొకరి అంటే బీజేపీని కాకుండా మోడీని కాకుండా మరొక శక్తిని మరొక పార్టీని గెలిపించే ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా ఇటు అమెరికాలో కావచ్చు అటు భారత్ లో సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా జో బైడెన్ సంబంధించి అనేక వ్యాఖ్యలు చేశాడు ట్రంప్. ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా సంబంధించి భారతదేశంలో పార్టీల అంటే గెలుపు ఓటంలో డిసైడ్ చేయడానికి కొంత నిధులు ఖర్చు చేశాడు. దానికోసం 187 కోట్లు ఖర్చు చేశారు. దీనికి సంబంధించి నిన్న 2 రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్తగా వచ్చిన తర్వాత కొత్తగా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. భారత్ లో ఓటింగ్ శాతం పెంచడానికి దాదాపు $21 మిలియన్ అమెరికా సాయం చేస్తూ వచ్చింది. ఆ నిధులను ఆ యొక్క సహాయాన్ని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం పట్ల కూడా భారత్ లో కొంత వ్యతిరేకత సంబంధించి పెద్ద ఎత్తున వ్యతిరేక విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు ట్రంప్ చేసినట్టు వ్యాఖ్యలు మరోసారి రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. అనవసరంగా భారత్ లో రాజకీయాలు చేయడానికి అమెరికాలో ఉంటూ భారత్ లో రాజకీయాలను చేయాలనుకొని కొంత అమెరికా శక్తులు ప్రయత్నించాయి. దానికి జో బైడెన్ నాయకత్వం వహించాడు. జో బైడెన్ దాని ఉద్దేశం పెట్టుకుని మోడీని ఓడించడానికి కొంత నిధులు కేటాయించాడు అని చెప్పేసి ట్రంప్ ఈ రోజు చేసిన కామెంట్స్ కొంత రాజకీయాల్లో సంచలనంగా మారుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా డొనాల్డ్ ట్రంప్ అదే విధంగా ప్రధాని మోడీకి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో అమెరికాలో కూడా ఎన్నికలు జరిగిన సమయంలో మోడీ అమెరికా వెళ్లి ట్రంప్ కు మద్దతుగా కొంత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భారత్ లో ఉన్నట్టు భారతీయులు ఎక్కువ ఉన్న చోట్ల ట్రంప్ కు మద్దతుగా కొంత సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. సో అప్పటి నుంచే ట్రంప్ మోడీ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండోసారి అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత కూడా మోడీ మొదటిసారిగా అమెరికా అధ్యక్షుడు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ట్రంప్ ను కలిసిన మొదటి విదేశీ నేతగా కూడా మోడీ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కొన్ని ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపైన కొంత భారత్ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ రోజు ఉన్నట్టు డొనాల్డ్ ట్రంప్ చేసిన అమెరికా ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, ఎన్నికల్లో జోక్యం చేసుకోవడం గతం నుంచి కూడా ఈ ఆరోపణలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మన దేశం విషయంలో ఈ రకమైనటువంటి తీవ్ర ఆరోపణలు ఏకంగా దేశ అధినేత నుంచే వస్తున్నటువంటి నేపథ్యంలో రైట్ రాధాకృష్ణ, అమెరికా మీద ఈ రకమైనటువంటి ఆరోపణలు ఇతర దేశాల్లో జోక్యం చేసుకుంటుందనే ఆరోపణలు ఎప్పుడూ ఉండేవే కదా. అయితే ఇప్పుడు భారత్ మీద తాజాగా వస్తున్నటువంటి ఆరోపణ నేపథ్యంలో ఏంటి గత బైడెన్ సర్కార్కు సంబంధించి అటు అమెరికాలో ట్రంప్ సర్కార్ కావచ్చు, ఇటు భారత ప్రభుత్వం కావచ్చు, ఏమైనా విచారణ చేసే అవకాశం ఉందా?
రాధాకృష్ణ. రైట్, భారత్లో బీజేపీని ఓడించడానికి అమెరికాలో కుట్ర జరిగిందా? నరేంద్ర మోదీ మళ్ళీ గెలవకుండా జో బైడెన్ ఎత్తులు వేశారా అంటే అవుననే తెలుస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంపే ఈ ఆరోపణలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. భారత ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు అందించే 187 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ఇటీవల యుఎస్ రద్దు చేసింది. డోస్ నిర్ణయాన్ని మరోసారి సమర్థించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి మాజీ అధ్యక్షుడు బైడెన్ ప్రయత్నించారని పరోక్షంగా ఆరోపించారు. భారత్ లో మరెవరిని గెలిపించడానికి బైడెన్ ప్రయత్నం చేసినట్లుగా ట్రంప్ కామెంట్స్ చేశారు. ఇక ట్రంప్ కమెంట్స్ తో ఇండియాలో మోదీని ఓడించడానికి జో బైడెన్ సర్కార్ 187 కోట్ల రూపాయలు సాయంగా ఇచ్చిందనే టాక్ వస్తోంది. మొదటి నుంచి నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్ కు మంచి సంబంధాలున్నాయి. ట్రంప్ కోసం గతంలో మోదీ ప్రచారం కూడా చేశారు. దీంతో మోదీకి వ్యతిరేకంగా ఉన్న జో బైడెన్ ఇండియా ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి డబ్బులు ఇచ్చారని తెలుస్తోంది. ట్రంప్ తాజా కమెంట్స్ భారత రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.